ఇది చూడు ఇగో, ఇది మామూలు డైలాగ్ కాదు. ఇగో రేవంత్ ఓ పిచ్చి కుక్కనట. రేవంత్ రెడ్డి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పిచ్చి కుక్కనట. పిచ్చి కుక్క అంటే తెలుసు కదా, పిచ్చి కుక్క ఎట్లుంటుంది, రోడ్ల మీద ఎక్కడ ఎవరు కనబడ్డా కానీ మీదికి పోయి దాడి చేస్తుంది, కొరుకుతూ ఉంటుంది, అంతా దిక్కులు ఆగమాగం చేస్తూ ఉంటుంది. దాన్ని పిచ్చి కుక్క అంటారు. గట్లనే ఇవాళ రేవంత్ రెడ్డిని ఓ పిచ్చి కుక్క అంటున్నారు ఇక్కడ హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా. ఇక మెంటల్ హాస్పిటల్లో చేర్చండి, మెంటల్ హాస్పిటల్లో చేర్చాలంట. ఏది రేవంత్ రెడ్డిని పిచ్చి కుక్కలాగా చేస్తూ ఉన్నాడట, ఆయనను మెంటల్ హాస్పిటల్లో చేర్చాలంట, లేదంటే అందరినీ కొరుకుతాడు అంటూ కేటీఆర్. ఒకవేళ పుసుగ్గర మెంటల్ హాస్పిటల్కి ఇట్లా చేర్చకపోతే మీద పడి అందరినీ కొరుకుతూ ఉంటాడట. తక్షణమే హాస్పిటల్లోకి చేర్చండి, మెంటల్ హాస్పిటల్కు తక్షణమే చేర్చండి, లేదంటే మీద పడి కొరికేటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి చేస్తూ ఉంటాడు అన్నట్టు మన రేవంత్ రెడ్డి. ఇక సీఎంకు పొలిటికల్ మెచ్యూరిటీ లేదు. మన రేవంత్ రెడ్డికి పొలిటికల్ మెచ్యూరిటీ లేనే లేదట. మీద పడి కొరుకుడు, పిచ్చి కుక్కలక ఉంటాడు తప్ప పొలిటికల్ మెచ్యూరిటీ లేనే లేదట. ఇకపోతే రేవంత్ రెడ్డికి క్యా జబ్బు సోకింది, రేవంత్ రెడ్డికి ఒక క్యా జబ్బు సోకిందట. హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదేంది ఇది, ఓ పిచ్చి కుక్క లెక్క ముఖ్యమంత్రి తయారైపోయింది అంటుండు, లేకపోతే ఆ హాస్పిటల్లోకి ఇట్లా చేర్పకపోతే జనాల మీద పడి, లేదంటే అందరినీ కొరుకుతాడట, మీద పడి కొరుకుతాడంట, పిచ్చి కుక్క లెక్క కొరుకుతాడంట. సీఎంకు పొలిటికల్ మెచ్యూరిటీ లేనే లేదట. క్యా జబ్బు సోకింది, రేవంత్ రెడ్డికి క్యా జబ్బు సోకింది హరీష్ రావు చెప్తా ఉన్నాడు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ఓ పిచ్చి కుక్క అని కూడా మర్యాద హద్దును కూడా దాటుతుందంటూ ఇక కేటీఆర్ మండిపడ్డారు. అతని కుటుంబ సభ్యులు వీలైనంత త్వరగా రేవంత్ను ఏదైనా మెంటల్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించాలని కూడా, లేదంటే నిరాశతో మొత్తానికి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా కొరికే ప్రమాదం ఉందంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిండు. రేవంత్ రెడ్డిని తొందరగా తీసుకుపోయి పిచ్చి హాస్పిటల్లో చూపెట్టకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా కొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. తక్షణమే కుటుంబ సభ్యులు చేయాల్సినటువంటి పని ఇది, తక్షణమే. ఇక రేవంత్ రెడ్డికి పొలిటికల్ మెచ్యూరిటీ లేదంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు ఇక ప్రజల పక్షాన పోరాడుతుంటే వాళ్ళ మరణాన్ని కూడా కోరుకుంటున్న నీచబుద్ధి రేవంత్ రెడ్డిది అంటూ మండిపడ్డారు. ఇక పొలిటికల్ మెచ్యూరిటీ లేకనే సీఎం మార్చురీ వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా విమర్శించారు. రేవంత్ రెడ్డి నిందలు ఇక కుతంత్రాలనే ఇక నమ్ముకున్నాడని కూడా ఆరోపించారు. ఇకనైనా తాను ఉన్నది సీఎం పదవిలో అన్న విషయాన్ని గుర్తు చేసుకొని చిల్లర వేషాలు మానితే ఇక మంచిది అంటూ కూడా హరీష్ రావు సూచించినటువంటి అంశం. నువ్వు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర మాటలు బంద్ చేసి నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా అనేటువంటి మైకంలో నువ్వు ఉంటే బాగుంటుంది, లేదంటే ఇగో ఈ రకంగానే ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పిచ్చి కుక్క లెక్క చేస్తూ ఉన్నాడట. తనను తొందరగా మెంటల్ హాస్పిటల్కి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తీసుకొని పోయి ట్రీట్మెంట్ చేపిస్తే తప్ప, లేదంటే ఎవరి మీద పడి కొరికేది తెలియదు. ఆ రకంగా అయిపోయిందంట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. రేవంత్ ఓ పిచ్చి కుక్క, ఇది కథ.